వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా రెసిపీ వచ్చే కుల్ఫీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కార్న్ఫ్లవర్ హాఫ్ కప్ మైదా, బాదాం కాజు పొడి కొట్టుకొని పెట్టుకున్నాము. మౌల్స్లో స్టఫ్ చేసుకోవడానికి. నెక్స్ట్ పాలు మరగబెట్టుకోవాలండి. ఇలా మంచి కన్సిస్టెంట్గా ఇలా చిక్కగా ఉండాలి. ఈ టైంలో మనం మైదా వేద్దాము. మైదా వేసి కలుపుకుంటుందాం. ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకుందాం చక్కగా. నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లవర్ వాటర్లో కలిపి పోసాను. నెక్స్ట్ బ్లెండర్తోని ఒకసారి మనం మంచిగా బీట్ చేసుకుందాం. చక్కగా ఇలా వేసుకోవాలి అండి. ఇలా నెక్స్ట్ కొంచెం మనం సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు దీన్ని మంచిగా బాయిల్ అవ్వాలి. కన్సిస్టెన్సీని చూడండి, మంచి థిక్నెస్ అయింది. కొంచెం ఇది ఇలానే కొంచెం ఏమైనా ఉండలు ఉంటే ప్రెస్ చేసేసేయాలి. ఈ టైంలో మనం బాదాం కాజు పౌడర్ చేసుకుంది వేసేసుకుందాం. ఓకే, కన్సిస్టెంట్ చాలా చిక్కబడింది, మంచిగా వచ్చేసింది మనకి. ఇట్లా ఈ పొజిషన్లో ఉండాలి. ఈ పొజిషన్లో వచ్చేసేయాలి. కొంచెం బాయిల్ అవ్వాలి, ఎందుకంటే పిండి పచ్చితనం అనేది పోతుంది. కొంచెం లైట్గా బౌల్ అవ్వాలి. నెక్స్ట్ దించుకొని కొంచెం చల్లారాలి. చల్లారినాక దీంట్లో వీటిలలో మనం స్టఫింగ్ చేసుకుందాం. చల్లారిన తర్వాత షుగర్ వేసుకోవాలి. చల్లారుతుంది మంచిగా. షుగర్ వేసుకొని స్వీట్నెస్ తినే వాళ్ళు వేసుకోవచ్చు. షుగర్ వేసుకొని షుగర్ని మంచిగా మనం మిక్స్ చేసుకుందాం. చాలాసేపు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం మౌల్లోకి ఫిల్ చేసుకుందాము. స్పూన్తో వేద్దాం. మౌల్లోకి ఇలా అయితే ఫిల్ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 12 అవర్స్ తర్వాత 6 అవర్స్ 12 అవర్స్ తీసి చూద్దాము ఎలా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.